జీని నువ్వు ఇచ్చిన అమ్మో బొమ్మ పెన్ను ఏమైపోయిందో అర్థం కావట్లేదు. ఒకసారి నీ దివ్య దృష్టితో చూసి చెప్పు. సరే. నీ బెస్ట్ ఫ్రెండ్ హేమంత్ తీసాడు బుడ్డోడా. మిత్రద్రోహి వాణ్ణి. అరే మావా మన నా పెన్ను పోయిందన్నాను కదా, నీకేమన్నా దొరికిందా? పెన్నా దొరకలేదు మావా. పెన్ను నువ్వే తీసి దొరకలేదని చెప్తావా? చెప్తా నీ పని. మావా ఆ పెన్ను దొరుకుంటే బాగుండ్రా. మన ఊరి చివరన్న మంత్రాల మధ్య దగ్గరికి వెళ్ళి ఆ పెన్ను పట్టుకొని ఏది కోరుకుంటే అది ప్రత్యక్షమవుతుంది మావా. అవునా? ఆ పెన్ను ఇంకా అయిపోయింది అనుకుంటే డస్ట్బిన్ లో పడితేనే. పెన్ను దొరికితే చెప్పు మావా. అలాగే మావా. దొరికితే నీకెందుకు ఇస్తాను చెప్తా. ఎనబడింది. వీడికి మనసులో అనుకున్న మాటలు కూడా వినపడుతున్నాయా? చెడుతో కూడా జాగ్రత్తగా. ఆ పెన్ను ఉందో లేదో. దొరికింది. అరే మామ ఎక్కడ తీసుకెళ్తున్నావురా? మన ఊరి చివరన్నా మంత్రాలు మర్రి చెట్టు దగ్గరికి. అలాగైతే నేను రాను. మరి చెట్టు మీద దయ్యాలు ఉంటాయని మా బామ్మ చెప్పింది. వెళ్ళలేవు రాబే. రే అది కూడా మర్రి చెట్టు. నాకు తెలుసురా మీరు వస్తారని. రే ఈ పెన్ను పట్టుకొని ఏది కోరుకుంటే అది ప్రత్యక్షమవుతుందిరా. అలాగైతే కేఎఫ్సీ చికెన్ కోరుకుమావా. సరే. రే మామా ఇవి నీకు ఇవి నాకు. మరి నాకు ఎవరాదే? ఏటా మామ బూతులు పెడుతున్నావు?